వెల్కమ్ టు రాజనీతి. మొన్న మధ్య లోక్సభ సభ్యుడు లావు కృష్ణదేవరాయలు గారు లోక్సభలో ఆంధ్రప్రదేశ్లో గత 5 ఏళ్లలో జరిగిన మద్యం కుంభకోణం గురించి మాట్లాడారు. ఆయన మాట్లాడిన తర్వాత హోంమంత్రి అమిత్ షా గారు లావు కృష్ణదేవరాయలు గారిని పిలిపించుకొని ఈ మద్యం కుంభకోణానికి సంబంధించిన వివరాలన్నీ తీసుకున్నారు. అప్పుడే ఒక వీడియో చేద్దాం అనుకున్నా, దీని మీద కుదరలేదు. ఇక్కడ నిజం చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్లో జరిగిన కుంభకోణం ఢిల్లీ, తమిళనాడు రాష్ట్రాల్లో జరిగిన మద్యం కుంభకోణాల కంటే ఎన్నో రెట్లు ఎక్కువ. ఢిల్లీలో చాలా చిన్న దీనికే కేజ్రీవాల్ని అరెస్ట్ చేశారు. ఈడీ, సిబిఐ రైడ్స్ చేసి కేజ్రీవాల్ని, ఇక్కడ బీఆర్ఎస్ కవితని, వీళ్ళందరినీ లోపలేసేశారు. అంటే బీజేపీ కేజ్రీవాల్ అంతు చూడాలనే ఉద్దేశంతో ఉంది కాబట్టి అది జరిగింది. అలాగే తమిళనాడులో 1000 కోట్ల రూపాయలు అక్రమాలు జరిగినాయి అని చెప్పి అంటున్నారు. దాని మీద ఈడీ ఎంక్వైరీ చేస్తూ ఉంది, అక్కడ మంత్రులను కూడా విచారిస్తున్నారు. కానీ మన దగ్గర 4000 కోట్ల కుంభకోణం జరిగింది ఆంధ్రప్రదేశ్లో. కానీ ఇక్కడ ఎలాంటి అలికిడి లేదు. 4.5 ఏళ్లలో 1000 కోట్ల రూపాయలు దండుకున్నారు. దారులన్నీ వేళ్లన్నీ జగన్మోహన్ రెడ్డి వైపు చూపిస్తున్నాయి. కసిరెడ్డి రాజశేఖర రెడ్డి అని ఆయన వసూలు చేసేవాడు, మిథున్ రెడ్డి తీసుకెళ్ళి ఇచ్చేవాడని పత్రికల్లో వార్తలు కూడా వస్తున్నాయి. 2024 దాకా ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గెలిచిన తర్వాత మద్యం పాలసీని మార్చి మొత్తం ప్రభుత్వమే మద్యం షాపులు నడపటం, అందులో డిజిటల్ పేమెంట్లు ఆపేయటం, కేవలం క్యాషే తీసుకోవటం, మొత్తం దాదాపు 1,00,000 కోట్ల రూపాయల లావాదేవీలు జరిగినట్టుగా కూడా రికార్డులు చెప్తున్నాయి. యాక్చువల్గా 20,000కి పైన లావాదేవీ ఏదున్నా కూడా అది బ్యాంకుల ద్వారా జరగాలి. కానీ ఇక్కడ అలా జరగల. బ్యాంకుల ద్వారా జరిగితేనో, డిజిటల్ పేమెంట్ల ద్వారా జరిగితేనో డబ్బు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళింది అనేది తెలిసిపోతుంది. తెలిసిపోతే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్లో లేకపోతే ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు ఎంటర్ అవుతారు. కాబట్టి అందుకే ఎక్కడ దొరకకుండా ఉండటానికి క్యాష్ పేమెంట్స్ పెట్టారు, డిజిటల్ పేమెంట్స్కి అవకాశం ఇవ్వలేదు. ఈ మద్యం కుంభకోణంలో మొత్తం 4,000 కోట్ల రూపాయల పైనే జగన్మోహన్ రెడ్డి ప్యాలెస్కి వెళ్ళాయని తెలుగుదేశం పార్టీ నేతలు చాలా రోజులుగా ఆరోపిస్తూ ఉన్నారు. ఇది ఇప్పుడు జరిగింది కాదు, ఈ మద్యం వ్యవహారం జరుగుతున్నప్పటి నుంచి ఆరోపణలు ఉన్నాయి. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఉంది. రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వర్ గారు కూడా ఎన్నికలకు ఒక 8 నెలల ముందు, అప్పటికి ఇంకా టీడీపీ బీజేపీ మధ్య పొత్తు కూడా కుదరలేదు. ఆ టైంలో పురంధేశ్వర్ గారు ఈ మద్యం కుంభకోణానికి సంబంధించిన A to Z అన్ని ఆధారాలు సేకరించి తీసుకెళ్లి కేంద్రానికి సమర్పించారు. ఆంధ్రప్రదేశ్లో 1000 కోట్ల రూపాయల మద్యం కుంభకోణం జరుగుతూ ఉంది, మీరు చర్యలు తీసుకోండి, విచారణ జరపండి, చర్యలు తీసుకోండి అని అందరికీ, నిర్మలా సీతారామన్ గారికి, హోంమంత్రి గారికి అందరికీ రిప్రజెంటేషన్లు ఇచ్చారు. ఆ టైంలో ఆవిడ రిప్రజెంటేషన్లు ఇచ్చారని వైసీపీ నాయకులు చాలా దారుణంగా విమర్శించారు ఆవిడని. విజయసాయి రెడ్డి లాంటి వాళ్ళ సంగతి తెలిసిందేగా, ఎట్లా మాట్లాడతారో చాలా దారుణంగా మాట్లాడాడు విజయసాయి రెడ్డి ఆవిడని. సో ఇవన్నీ జరిగిన తర్వాత అక్కడేం స్పందన లేదు. సొంత పార్టీ అధ్యక్షురాలు ఇచ్చిన నివేదికను కూడా పక్కన పడేశారు. కానీ ఇప్పుడు లావు కృష్ణదేవరాయలను పిలిపించుకుని వివరాలు తీసుకుని, ఆ వివరాలు తీసుకుంటున్నట్టుగా మీడియాకు కూడా లీక్ చేశారు. అంటే ఇంతకాలం మాకు తెలియదు, మాకు ఇప్పుడే తెలిసింది, మేమేదో యాక్షన్ తీసుకుంటాం అని ఒక కలర్ ఇవ్వటం అనిపించింది నాకైతే. జగన్మోహన్ రెడ్డి చేసిన లిక్కర్ స్కామ్ గురించి దేశం అంతా కోడే కూస్తుంటే కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వానికి, కేంద్ర హోంమంత్రికి తెలియకుండా ఎలా ఉంటుంది? ఒకవేళ నిజంగా తెలియదు, హోంమంత్రికి తెలియలేదంటే అంతకంటే చేతకానితనం ఇంకోటి ఉండదు. అంతకంటే చేతకాని ఏజెన్సీలు, ఆయన కింద ఉండే ఏజెన్సీలు ఉన్నాయి కదా, దర్యాప్తు సంస్థలు, అవి కూడా చేతకానివి అని అనుకోవాలి. అలా చేతకానివి అనుకోవటానికి కూడా లేదు. ఎందుకంటే అంతా 400-500 కోట్ల రూపాయలు ఢిల్లీ లిక్కర్ కుంభకోణాన్ని అంతు చూశారు కదా, అవే ఏజెన్సీలు అంతు చూసినాయి కదా. అంటే ఇక్కడ ఏంటంటే పొలిటికల్ విల్ లేదు వీళ్ళకి. వీళ్ళు రాజకీయంగా ఆలోచించి జగన్మోహన్ రెడ్డి మీదకి వెళ్ళలేదు. రాజకీయ బంధాలు, రాజకీయ సమీకరణాలు వీటి మూలంగా వెళ్ళలేదు. కానీ ఈ బంధాన్ని ఎంత దాచిపెడదామని ప్రయత్నం చేసినా అది దాగదు కదా. ప్రజలందరికీ తెలుసు జగన్మోహన్ రెడ్డి అరాచకాలకు ఎవరు దన్నుగా నిలబడ్డారో 5 ఏళ్ళు. ఇప్పటికీ జగన్మోహన్ రెడ్డి మీద కేసులు ముందుకు వెళ్ళకపోవడంలో, అవినాష్ రెడ్డి అరెస్ట్ కాకపోవడంలో ఇప్పటికీ బీజేపీ ప్రమేయం ఉందేమో, బీజేపీ మద్దతు ఉందేమో అనే ఒక అనుమానం అయితే ప్రజలను తులుస్తూనే ఉంది. లిక్కర్ కేసు కావచ్చు ఇప్పుడు, లేదా అవినాష్ రెడ్డి కేసు కావచ్చు, లేదంటే జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసులు కావచ్చు, వీటన్నిటిలో కూడా వీళ్ళన్నీ బీజేపీ వైపే చూపిస్తాయి. ఈ మద్యం కుంభకోణం మీద రాష్ట్ర స్థాయిలో కూటమి ప్రభుత్వం అయితే ఒక సిట్ వేసింది, దర్యాప్తు చేస్తుంది. దర్యాప్తు బృందాలు ఆధారాలు సేకరిస్తున్నారు, తీగలాగుతున్నారు, డొంకలు కూడా కదులుతున్నాయి. ఈ పరిస్థితుల్లో కేంద్రం నుంచి నిజంగానే ఒకవేళ అమిత్ షా ఇంట్రెస్ట్ చూపించి ఒకవేళ ఈడీ రంగంలోకి దిగితే జగన్మోహన్ రెడ్డి కష్టకాలమే. తెలుగుదేశం పార్టీ తన ఎంపీ ద్వారా ఈ తీగను కేంద్ర హోంమంత్రి చేతిలో పెట్టింది. మరి ఆయన డొంకంతా కదిలేట్లు ఆగుతారా లేదంటే వదిలేస్తారా అనేది చూడాలి.
Like, share and subscribe to Rajaniti channel.